ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఇది జెనెటిక్ కదా సార్? రూమటైడ్ ఆర్థరైటిస్ యెస్. జెనెటిక్ ఉంటుంది. అలానే చెప్పాను కదా! కొన్ని మనం చేసే ఇతరత్ర ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫెక్షన్స్ పాతకాలంలో పెన్సిలిన్స్ అనేవి కానియండి, అంటే బాడీలో స్టాగ్నేట్ అయిపోవటం వల్ల వాటిలో కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ చూసాము. ఓకే. ఓకే. అలానే ఫీమేల్స్‌లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రాపర్ పోస్ట్‌పార్టమ్ కేర్ తీసుకోని వాళ్ళలో కూడా ఈ రుమాటిక్ ఫీవర్స్, రుమాటిక్ ఆర్థరైటిస్ అనేవి చూస్తూ ఉంటాం. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి? వాళ్ళ కిడ్స్‌కి రాకుండా ఈ రుమటాయిడ్ ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ క్యారీ అవ్వకుండా? కిడ్స్ గురించి కాదు నేను ఇక్కడ రుమటైడ్ ఆర్థరైటిస్ అప్పుడు వచ్చేది మదర్స్‌కే ఎఫెక్ట్ మదర్స్‌కే అవుతుంది. వస్తుంది. ఓకే. అంటే ప్రెగ్నెన్సీలో అందుకని అంటాం కదా 9 మంత్స్ మదర్ ఒక లైఫ్ అనేది అంటే ఇట్స్ ఎ న్యూ లైఫ్. అది అయిన తర్వాత ప్రాపర్ కేర్ దాన్ని పోస్ట్‌పార్టమ్ కేర్ అంటాం. అంటే వాతం అనేది మీరు చూసుకుంటే ఈ 9 మంత్స్‌లో హార్మోనల్ చేంజెస్, ఎమోషనల్లీ, ఫిజికల్లీ చాలా చేంజెస్ జరుగుతాయి. వీటిని కట్టడి చేయడానికి మళ్ళీ నార్మల్సీ తీసుకురావడానికి వాత చికిత్స అంటాం. అంటే తీసుకునే డైట్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్ చేంజెస్, అవసరమైన ఔషధాలు ఇచ్చుకుంటుంటే వాతాన్ని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. సో, ఇంకోటి ఏంటంటే సార్, ఈ బరువు పడడం వల్ల మోకాళ్ళ మీద బరువు పడిపోతుంది. అవును. అలాగే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అయిపోయింది. అందరూ డెస్క్ జాబ్ కూర్చొని ఉద్యోగాలు, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, నొప్పి ఫస్ట్ ఇక్కడ నెక్ రీజియన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. తర్వాత లోవర్ బ్యాక్‌కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో, తగ్గించుకోలేరు. అలానే ఏదో వర్క్ చేస్తున్నాం కదా అనుకుంటారు. సో, నెక్ అంటే సర్వైకల్ దగ్గర వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రాపర్ ప్రికాషన్స్. జనరల్‌గా నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా! ఆర్థరైటిస్ అనేది ఎక్కడ ఎముక దగ్గర వాపు ఉంటే దాన్ని ఆర్థరైటిస్ అంటాం. అయితే దానికి మనం స్పెసిఫిక్‌గా కొన్ని పేర్లు ఈజీగా అర్థం అవ్వడానికి ఇస్తాం. ఇప్పుడు మనం అన్నట్టు స్పైన్‌లో ఉండే 33 వర్టిబ్రా ఇవి మిగతా జాయింట్స్ లాగా పెద్ద పెద్దవి కాదు. చాలా చిన్న చిన్నవి ఒకదాని మీద ఒకటి పేర్చుకొని వాటి మధ్యలోంచి నరాలు క్రేనియల్ నర్వ్స్ స్పైనల్ నర్వ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. ఈ స్పైనల్ నర్వ్స్ అనేవి మన ప్రతి మూమెంట్ని డిసైడ్ చేస్తాయి. అంటే మన మూమెంట్స్కి మన బాడీ యాక్టివిటీస్కి అన్ని స్పైనల్ నర్వ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ స్పైన్లో ఉండే ఎముకలు అరిగిపోతుంటాయో నర్వ్ మీద కంప్రెషన్స్ పెరుగుతాయి. ఆ నర్వ్ మీద పెరిగినప్పుడు కండరాలు వీక్ అయ్యి లోపల ఉండాల్సిన మాంసం ఏదైతే గుజ్జు లాంటిదో బయటకు వస్తుంది. దాన్ని హెర్నియేషన్ అంటాము, డిస్క్ బల్జ్ అంటాము, స్పాండిలైటిస్ అంటాము. అయితే స్పెసిఫిక్గా నెక్ దగ్గరే రావడాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఓకే. దీనికి మీరు చెప్పిన రీజన్స్ ఎస్, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, అధిక బరువు కానివ్వండి. ఎందుకంటే మనము ఆ అధిక బరువుని తగ్గించుకోవడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేయకుండా ఓన్లీ ఫుడ్ మానేస్తాము అంటే దానివల్ల రీచ్ అవ్వాల్సిన న్యూట్రియంట్స్ కూడా అంటే కాల్షియం లాంటిది, విటమిన్ B12 ఎందుకంటే మన ఫుడ్లో నుంచే రావాలి. సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కాల్షియం సప్లిమెంట్స్, D3 సప్లిమెంట్స్. అవి తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. బట్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు B12 తగ్గింది తీసుకుంటారు, మళ్ళీ 3 మంత్స్ తర్వాత తగ్గుతుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది తగ్గినప్పుడు వాడడం కన్నా ఎందుకు తగ్గుతుంది. ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా? B12 కానీ మనకు అందరికి తెలుసు, ఇది నాన్ వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజిటేరియన్స్, అలానే వెజిటేరియన్స్లో కూడా పల్సెస్ మనకి వీటి నుంచి వస్తాయి. బట్ అవి తీసుకున్న మన బాడీ అవి సప్లై చేసుకోలేకపోతుందంటే సంథింగ్ రాంగ్. మీ మెటబాలిజం దెబ్బతింది కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ సర్వైకల్ స్పాండిలైటిస్లో మెయిన్గా చూసుకుంటే B12 షీట్స్ కూడా అరిగిపోవటం వల్ల నర్వ్ కండక్షన్ తగ్గిపోతుంది. షీట్స్ అంటాం. అంటే ఈ B12ని మన నర్వ్స్ని కాపాడేవి ఈ B12 షీట్స్ అంటాం. అవి ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. ఎవరైతే వీక్ B12 లెవెల్స్ తగ్గిపోతుంటాయో వాళ్ళకి నర్వ్స్ అనేవి సాగ్ అయ్యి టిష్యూ బ్రేక్ అంటాం. అయినప్పుడు నెక్స్ట్ థింగ్ ఇస్ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతనే ఎముక మీద దాని ప్రెషర్ మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంత మైన్యూట్ థింగ్ కూడా పెయిన్ కి రిలేటెడ్ ఉంటుంది. మనము మీరు సింపుల్ గా దీనికి ఏంటంటే లే లాంగ్వేజ్ పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ వెళ్తారు. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పెయిన్ కిల్లర్స్ అనేది మాక్సిమం 6 అవర్స్ నుంచి 12 అవర్స్ ఆర్ మాక్సిమం 1 డే ఎఫెక్ట్ ఉంటుందేమో. బట్ అదే పనిగా అది పెయిన్ కిల్లర్స్ కూడా ఫోకస్ చేయాల్సింది డైట్, ఎక్సర్సైజ్. ఎగ్జాక్ట్లీ. అంటే మూల కారణాన్ని ఏంటి అనేది తెలుసుకోగలిగితే తప్పకుండా సర్వైకల్లో కూడా ఇప్పుడు సర్వైకల్ మీరు చూసుకుంటే నేను చెప్పినట్టు 7 వర్టిబ్రా ఉంటాయి, C1 నుంచి C3. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాలి, ఈ పెయిన్కి అరగడము మనం చేసే యాక్టివిటీస్ మీరు చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎంత దీనికి ప్రమాదకరమో అలానే అన్వాంటెడ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే మీరు చూసి బరువులు ఎత్తేయటము, ఇష్టం వచ్చినట్టు లాగటము, ఇవన్నీ అంటే మనతో కాని పనులు కూడా చాలా చేయటము. అంటే కండరాలు వీక్ ఉన్నప్పుడు కూడా అధిక బరువులు ఎత్తేసి అదే పనిగా పెయిన్ ఉన్నా చేసేస్తుంటారు, చేస్తుంటారు. అంటే ఎగ్జాక్ట్లీ మనం దానికి ప్రాపర్ కేర్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇలాంటి చేయటం వల్ల కూడా ఈ ఒత్తిడి అనేది పెరుగుతుంది నరాల మీద. అండ్ ఇంకోటి ఇవన్నీ కాకపోయినా థ్యాంక్స్ టు ద రోడ్స్ సడన్ జర్కీ బంప్స్ అంటాం. ఎస్, మా క్లినిక్స్లో చెప్పాలంటే చాలామంది ఈ 2 వీలర్స్ కూడా టీనేజర్స్లో ఎక్కడ వస్తుంది నడుము నొప్పి అనేది మేము రీసెర్చ్ చేస్తుంటే ఏం లేదు, ఈ బైక్స్ అనేవి కూడా వాళ్ళు షాక్ అబ్జర్వ్స్ పైకి పెట్టడం కానివ్వండి, అంటే మాడిఫై చేయడం అంటారు. జనరల్గా కంపెనీస్ మన
దీని అంటర్కల్ స్ట్రక్చర్ చూసి అవి తయారు చేస్తారు. కాకపోతే ఈ మాడిఫికేషన్స్ వల్ల స్పైన్ మీద ఇబ్బంది పడ్డము, హిప్స్ మీద పడ్డము, ఇవన్నీ కామన్గా చూస్తాం. ఇవి కాకుండా నేను చెప్పినట్టు ఈ రోడ్స్ అనేవి ఈ బంపీ రోడ్స్ వల్ల షాక్ అబ్జర్బ్స్, వాటికే కాదు మన శరీరంలో ఈ షాక్ అబ్జర్బ్స్ కూడా ఈ ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి అక్కడ వాపు ఇవన్నీ చూస్తుంటాం. బట్ కొన్ని బైక్స్ ఉంటాయి కదా సార్, లైక్ R15 అని స్పోర్ట్స్ బైక్స్ ముందుకే ఉండి దట్ ఇంపాక్ట్స్ ప్రెషర్ పడుతుంది కదా. పడుతుందమ్మా, అంటే ఆ టీనేజ్ లో ఆ జోష్ అంటే ఆ టైంలో తెలియకపోవచ్చు, బట్ వాళ్ళు కొంచెం ఏజింగ్ అవుతున్న కొద్దీ దాని ఎఫెక్ట్ అనేది చూస్తూ ఉంటాము. ఎవరైతే తొందరగా గుర్తిస్తారో వాళ్ళకి తొందరగా మనం రిలీఫ్ ఇవ్వగలుగుతాము. బట్ లేటర్ స్టేజెస్ లో ఏంటంటే ఇంకా అప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేస్తూ నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఆల్ రైట్, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దిస్ డిస్క్ బల్జ్ సార్. డిస్క్ బల్జ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఫిజియో ఒక్కటి ఆధారపడుతూ ఉంటారు. అసలు డిస్క్ బల్జ్కి ప్రాపర్ కేర్ ఏం తీసుకోవాలి, మనం ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలంటారు? ఇప్పుడు డిస్క్ బల్జ్ అన్నప్పుడు కూడా ఇది కూడా చూడండి, అది సర్వైకల్లో అవ్వచ్చు, లూంబార్ ఎక్కువగా నడుము దగ్గర ఉండే బోన్స్లో నుంచి ఈ మాంసం ముద్ద. మనం డిస్క్ అంటే ఏం లేదు, వర్టిబ్రాలో లోపల మనకి గుజ్జు లాంటిది, అంటే మాంసం లాంటిది మన ల్యూబ్రికేషన్కి మన బాడీ యూజ్ చేసుకుంటుంది. అది బయటికి బ్రేక్ అయ్యి, అంటే ఎముక బ్రేక్ అయ్యి బయటికి వచ్చేసి ఆల్రెడీ ఒత్తుకున్న నర్వ్స్ మీద ఇంకా ఒత్తిడి పెంచుతుంది. సో దీనికి జనరల్గా ఏంటంటే సర్జరీ ఒకటి అని అనుకుంటారు, అని మీరు అంటూ ఫిజియోథెరపీ చేస్తారు. బట్ నిజంగా చెప్పాలంటే ఫిజియోథెరపీ అనేది కూడా ఒక పెయిన్ కిల్లర్ లాంటిది. అంటే చాలా ఎక్స్క్రూషనిక్ పెయిన్ ఉన్నప్పుడు అప్పటికి ఆ రిలీవ్ చేయడానికి అవి హెల్ప్ చేస్తాయి. బట్ ఆయుర్వేదంలో నేను చెప్పింది ఏంటి, దీని మూల కారణాన్ని కనుక్కోవాలి. దానికి సింపుల్గా మేము ఎప్పుడూ చెప్పేదే, ఒక డయాగ్నోసిస్ ఎలా చేస్తాము, మీరు వినే ఉంటారు, వాత పైత్య కఫాలు అంటాం. వాత శరీరం వాళ్ళకి ఇలా ఉంటుంది, పైత్యం వాళ్ళకి ఇలా ఉంటుంది, కఫం వాళ్ళకి ఇలా ఉంటుంది అంటాం. మరి డిసీజ్ని డయాగ్నోస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సప్తధాతుస్ అంటాం. అంటే రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్రం. నేను ఇప్పుడు చెప్పిన సీక్వెన్స్ లో మీరు చూసుకుంటే ఈ రస, రక్త, మాంస, మేద, అస్థి, అస్థికలు అంటే బోన్స్ అంటాం. అంటే మీ బోన్స్ ఆల్రెడీ అడిగాయి, ఎంఆర్ఐలో మనం చూసాము. మరి 5th స్టేజ్ లో యూఆర్ ఇంటూ 5th స్టేజ్ లో వచ్చి ఏదో పెయిన్ కిల్లర్, కాల్షియం సప్లిమెంట్స్, లేకపోతే నేను కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాను, స్ట్రెంథనింగ్ చేసుకుంటానంటే మేబీ అప్పటికప్పుడు తగ్గొచ్చు, కానీ పూర్తిగా అది ట్రీట్ అవ్వనట్టు కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ సీక్వెన్స్ లోనే లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ ఇవన్నీ దెబ్బతిన్న తట్టనే స్కెల్టల్ సిస్టమ్ అనేది దెబ్బతిన్నది. ఇవన్నీ కరెక్ట్ చేస్తేనే ఆ బోన్ని మీరు అన్నట్టు ఆ డిస్క్ ఏదైతే డీజనరేట్ అయిందో దాన్ని ఆపగలుగుతాం. దానికి కూడా ఆయుర్వేదంలో చాలా చక్కటి ట్రీట్మెంట్స్ పద్ధతులు, దాన్ని పూర్వకర్మాస్ అంటాం. పంచకర్మ అనే దానికన్నా ముందు చేసే పూర్వకర్మాస్లో కటివస్తి, నడుముకు సంబంధించి చేసేదాన్ని కటి అంటాము. దానికి కొన్ని మందుల్ని ఆయిల్స్ ద్వారా వేస్తాము. మందికి చాలా క్వశ్చన్స్ అడుగుతారు, బయట నుంచి ఆయిల్స్ వేస్తే ఏం తగ్గుతాయి డాక్టర్ గారు, ఇవి లోపల అరిగిపోయాయి, బయట నుంచి అప్లై చేస్తే ఏంటంటే, మీరు చూసుకుంటే సింపుల్ లాజిక్. మనం అమృతాంజనం పెట్టినప్పుడు, తలకి తలనొప్పి అమృతాంజనం కానీ క్యాంఫర్ లాంటిది పెట్టినప్పుడు ఇన్స్టెంట్గా కొంతమందికి రిలీఫ్ వస్తుంది. మరి అదేమి మీరు పెట్టిన అమృతాంజనం మొత్తం లోపలికి వెళ్ళిపోలేదు. ఏదైతే మాలిక్యూల్స్ దాంట్లో ఉంటాయో ఈ స్కిన్లో అబ్జర్వ్ అవుతాయి. అంటే మన ఎప్పుడైతే వాసో డైలేషన్ పెనిట్రేట్ అయినప్పుడు వాసో డైలేషన్ అంటాం. అంటే స్టిఫ్ అయిపోయిన మజిల్స్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో, వార్మ్ కండిషన్స్లో ఆయిల్స్ వేసినప్పుడు, ఆ మెడిసిన్స్లో ఉన్న మాలిక్యూల్స్ అయినప్పుడు, వాసో డైలేషన్ అయినప్పుడు అక్కడ ఆక్సిజనేషన్ పెరగడానికి హెల్ప్ అవుతుంది.